ఏ వ్యాపారమైనా అనుభవంతో కూడిన తెలివితో చేస్తే ఏ వ్యాపారంలో కూడా నష్టం రాకోకుండా లాభాల బాటలో సాగుతుంది. ఒక కూరగాయల వ్యాపారి పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు కూరగాయలు అమ్మాడు. కానీ ఆ రోజైతే అసలు గిరాకీ అవ్వలేదు. కిలో రూ. 40, కిలో రూ. 40 అనేసరికి అందరూ కూడా చాలా మంది కూడా కొనుక్కోకుండా వెళ్ళిపోతున్నారు. పెట్టిన కూరగాయలన్నీ కూడా అలాగే ఉన్నాయంట. తర్వాత మధ్యాహ్నం అప్పుడు వాళ్ళ భార్య వచ్చిందంట. వచ్చి చూసి, "ఈరోజు వ్యాపారం ఏమీ సాగలేనట్టుందంటే ఏంటండి? ఎక్కడ కూరగాయలు అక్కడే ఉన్నాయి" అనేసి అన్నదంట. "అవును, ఈరోజు అసలు బేరమే లేదు. కూరగాయలు ఎవరు కొంటలేదు" అనేసి అన్నాడంట ఆయన. "పొద్దున్నుంచి మీరే చేస్తున్నారు కదా! అలసిపోయినట్టున్నారు. మీరు కాసేపు పక్కకు జరగండి. కాసేపు నేను కూర్చుంటాను" అనేసి అన్నదంట. అప్పుడు వాళ్ళ భర్త కాసేపు పక్కనే ఒక గంట సేపు ఒరిగాడంట. కాస్త నిద్రపోయి లేచేసరికి మొత్తం కూరగాయలన్నీ కూడా అమ్ముడైపోయినాయంట. అప్పుడు వాళ్ళ భర్త లేసి చూసి, "ఏంటి కూరగాయలన్నీ అమ్మేశావు? లాభం లేకుండా అమ్మేశావా ఏంటి? మొత్తం అన్నీ కూడా అమ్ముడైపోయినియి" అనేసి అన్నాడంట. అప్పుడు వాళ్ళ భార్య అన్నదంట, "కిలో రూ. 40 అనేసరికి అందరూ భయపడి చాలా మంది కూడా తీసుకోవట్లేదు రేట్ ఎక్కువని. అందుకని పావు కిలో రూ. 10 అనేసరికి రూ. 10 కదా తక్కువ రేట్ అనేసి చాలా మంది కూడా వాళ్ళకి కావాల్సినవి తీసుకున్నారండి. అందుకనే కూరగాయలన్నీ కూడా అమ్ముడైపోయినియి" అందంట. వాళ్ళ భార్య తెలివికి వాళ్ళ భర్త బాగా మెచ్చుకున్నాడంట. మెచ్చుకుని తన తోటి వ్యాపారస్తులతో చెప్పాడంట. తన భార్య వ్యాపారం ఎలా చేసింది అనేది. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి, ఇలా తెలివిగా ఎవరైనా సరే వ్యాపారం చేయడం గనక అలవాటు చేసుకుంటే